నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మార్చారా అంటే ఆయన ఐడియాలజీలో కొంచెం మార్పులు చేర్పులు చేశారా? ఎందుకు ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది అంటే రీసెంట్గా ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అండ్ ఇంకొక మెయిన్లీ ఏంటంటే ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. ఈ ప్రయత్నంలో బూతులు లేదంటే దౌర్జన్యాలు ఇలాంటివి ఏమీ లేకుండా సాఫ్ట్గా డీల్ చేసే వ్యవహారంలో పడ్డారు అని చెప్పేసి, మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈసారి గొడవలు దౌర్జన్యాలు ఇలాంటి ఏమి కాకుండా సాఫ్ట్గా డీల్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకుంటారు. ఆ పనిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారు. ఎందుకనంటే సోషల్ ఇంజనీరింగ్లో ఆయన ఆరితేరిపోయారు. బీసీల్లో 56 కులాలు ఉన్నాయి అనేది ఆయన వచ్చిన తర్వాతనే తెలిసింది దాదాపుగా. ఇదే కొలిగిపూడి శ్రీనివాస్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే సోషల్ ఇంజనీరింగ్ చేయటానికి ఏ విధంగా క్షేత్రస్థాయిలో అతను ప్లే చేస్తాడు పొలిటికల్ గేమ్ అనే దానికి అదొక ఉదాహరణ. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్లో అంటే కమ్మ సామాజిక వర్గాన్ని వెంటాడారు 2019 నుంచి 2024 వరకు. వాళ్ళు వీళ్ళ అందరినీ వేటాడారు. ప్లస్ పార్టీ క్యాడర్కి కూడా అలాంటి ఆదేశాలు కూడా ఇచ్చారు. అలాంటి ఆదేశాలు ఇచ్చారని మీరు ఎలా చెప్పగలరు అని చెప్పి అనుకోవచ్చు మీరు. నాకు అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక మనిషి, ఆయన మంత్రిగా ఉన్నారు. నాకు ఎప్పటి నుంచో 2004, 2002 ఆ ప్రాంతం నుంచి నాకు తెలుసు. చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి పొలిటీషియన్ ఆయన. ఆయన నాతోటి మాట్లాడటానికి కూడా సందేహించాడు. నేను అడిగా, ఏంటి నీలో మార్పు వచ్చేసింది అని. ఏం లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత ఆయన పక్కన ఉండే వాళ్ళని అడిగా, గతంలో ఎప్పుడు లేదు కదా, ఏంటి కొంచెం తేడాగా ఉంది అని అంటే, ఏం లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కమ్మాసును దూరంగా పెట్టమని అని. అంటే ఇది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకునే మాటలే. అట్లాంటి నేను ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఎత్తేవాడు, లేదంటే అతను చేసేవాడు. కానీ ఫోన్ చేసినా ఎత్తట్లేదు, ఫోను అతను చేయట్లేదు. ఒకవేళ ఫోన్ ఏదన్నా ఎప్పుడన్నా అర్జెంట్ మెసేజ్ పెడితే అప్పుడు వాట్సాప్ కాల్లో మాట్లాడేవాళ్ళు, అంతే తప్ప వీడియో కాల్లో మాట్లాడేవాళ్ళు. ఇట్లాంటి పరిస్థితి ఉండేది. అంటే కమ్మాస్ని ఎంత దూరంగా పెట్టాలనో అంత దూరంగా పెట్టేసి కమ్మ సామాజిక వర్గం మీద వ్యతిరేకతంగా తీసుకొస్తే కనుక అన్ని సామాజిక వర్గాలు మనకు సపోర్ట్ చేస్తాయి అనేటువంటి ఒపీనియన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు 2024 వరకు. 2024లో 11 స్థానాలకి పరిమితం అయిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఒక కులం మీద ద్వేషం అనేది రాజకీయాల్లో పనికిరాదు అని. ఒకవేళ ఆయన ఏదన్నా రియలైజ్ అయితే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటారు. ఆ రియలైజేషన్ అయ్యారు అనడానికి కొన్ని ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏదో ఒక కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 20-25 మంది ఏదో ఆయన ఫోన్ చేస్తే ఆయనతోటి మాట్లాడారనో లేదా ఆయన కలిశారనో ఒకటి వినిపిస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో మీకు ఒక 35 స్థానాలు పోటీ చేయడానికి మేము అవకాశం ఇస్తాను. మేము గతంలో తప్పు జరిగింది, మా నాన్న ప్రయారిటీ ఇచ్చాడు కమ్మాస్కి, నేను ఇవ్వలేదు, తప్పు జరిగిపోయింది అని చెప్పి ఆయన అన్నారని, రాబోయే ఎన్నికల్లో మీకు 35 స్థానాలు కమ్మాస్కి ఇస్తామని చెప్పి అన్నారని, ఇట్లా రకరకాలుగా వినిపిస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మచ్చా, ఆయన చెప్పిన మాట పైన ఆయన నిలబడతాడా అనేది ఒక డౌట్ ఉంది ఎవరు ఈ వెళ్ళి వచ్చినటువంటి కమ్మాస్లో కూడా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుడు మడమ తిప్పుడు విశ్వసనీయత విలువలతో కూడిన రాజకీయాలు అనేది పడికట్ట పదాలు చెప్తూ ఉంటారు ఆయన గురించి. 2019 ముందు ఏం చెప్పారు? మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని చెప్పి అన్నారు.
ఉమ్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు, ఒక కులాన్ని వెలివేశాడు ఆయన. అవును. మరి పోయినటువంటి కమ్మలకి ఆయన ఏదైతే హామీ ఇచ్చారో అది వీళ్ళు ఎలా నమ్ముతారు? అమరావతి రాజధాని అన్నారు 2019 ఎన్నికలకు ముందు. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 3 రాజధానులు. మరి ఎట్లా నమ్మాలి ఇప్పుడు కమ్మాసు? పోయినటువంటి కమ్మాసు, లేదంటే ఆయన ఏదో హామీ ఇచ్చాడు కమ్మాస్కి ఈసారి ప్రాధాన్యత ఇస్తారంట, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కమ్మాస్కి అన్యాయం చేస్తుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా. అవును. మరి ఇప్పుడు ఆయన ఎట్ట నమ్మాలి? ఆయన ఓకే చెబుతాడు 35 స్థానాలు ఇస్తాం, మీకు ఈసారి ప్రాధాన్యత ఇస్తాం, ఇంత ముందులాగా నేను ద్వేషించు ప్రేమిస్తాను అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారు, మీరు అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రేమిస్తాడని నమ్మకం ఉందా? దీని మీద కట్టుబడి ఉంటాడని నమ్మకం ఉందా అనేటువంటి ప్రశ్నలు వాళ్ళే వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అందుకు మీరు నమ్మండి నన్ను, నేను చెప్పిన మాట మీద నిలబడతానని చెప్పి మండలికి ఉపాధ్యక్షుని ఎంపిక చేశారు కమ్మాస్ని. ఎవరిని? తూబాటి మాధవరావు అని ఒక ఆయన్ని ఎంపిక చేశారు మండలి ఉపాధ్యక్షుడిగా. సో కమ్మాస్ని ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి నేను చెప్పాను కదా, ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి అని చెప్పి ఇప్పుడు కమ్మాస్ని మండలి ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశాడు. ప్రకాశం జిల్లా అతనిది. అంటే ఈ ఒక్కదాంతో నమ్మేస్తారా కమ్మాలో? అంటే ఇలాంటి చర్చ జరుగుతున్నప్పుడు దానికి ఏదో ఒక రకంగా ఒకటి చూపించాలిగా. ఇదిగో నేను చెప్పాను, నేను చెప్పిన దాని పక్కన చూడండి, అధికారంలో రాకముందే నేను ప్రాధాన్యత ఇచ్చాను, ఉపాధ్యక్షుడు మండల ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చాను చూడండి. మామూలుగా మండల ఉపాధ్యక్షుడిని కాంపిటీషన్ ఉంటుంది కదా, 2-3 పేర్లు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ఎవరిని కాదని ఈ తూమాటి మాధవరావు అనే అతన్ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఏమంటారు, నేను చూడు కమ్మాస్కి మీకు చెప్పాను కదా నేను ఇస్తాను, నేను నెక్స్ట్ ఎలక్షన్లో మీకు టికెట్లు కూడా 35 ఇస్తాను, క్యాబినెట్లో మీకు ఇన్ని మంత్రి పదవులు ఇస్తాను, సో కాబట్టి మీరు మా నాన్నగారికి సపోర్ట్ చేసినట్టు మీరు చెయ్యండి అని చెప్పి అడుగుతారు. ఈ అనుమానం ఉన్న వాళ్ళకి ఇదొక ఎర, ఇదొక బూచి చూపిస్తారు అంతే. సో కాబట్టి తూబాటి మాధవరావు గారిని మండలి ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేయటం వెనక ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత స్టోరీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఆల్మోస్ట్ ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది జనరల్గా. అంటే సడన్ గా ఎందుకు రూట్ మార్చారు? 2024లో రిజల్ట్ 11 స్థానాలకు పరిమితం అయ్యారు. మరి ఎందుకు పరిమితం అయ్యేది ఎవరైనా పోస్ట్ మార్టం చేసుకుంటారుగా ఇన్నాళ్ళ తర్వాత. అంతకుముందైనా చేసుకుంటారు కానీ చెప్పరు కదా. అంతే. ఇప్పుడు తప్పు చేశానని చెప్పరు, ఎవరో మహానుభావులు చెప్తారు తప్పితే తప్పు జరిగింది తప్పు చేశానని చెప్పి చెప్పరు. వాళ్ళకి తెలుసు తప్పు జరిగిందని, తప్పు చేస్తున్నామని కూడా తెలుసు. అంటే ఒక కులాన్ని ద్వేషించడం తప్పు అని చెప్పి ఆయనకి తెలీదా? తెలుసు కదా. పైగా యేసు సూక్తులు చెప్తుంటాడు కదా ఆయన, ప్రేమించమని ఏదో చెప్తుంటారు కదా. మరి ఒక కులాన్ని ద్వేషిస్తున్నాను, ఒక కులాన్ని ద్వేషించమని చెప్తున్నాను అని చెప్పి ఆయనకి తెలుసు కదా, ఆయన మనసుకు తెలుసు కదా. ఆయన లీడర్లందరికీ ఆ రోజు చెప్పారని కదా ఆ రోజు టాక్. ఒక పలాని కులాన్ని మీరు పక్కన పెట్టండి అని, కింద నుంచి పై దాకా. సో కాబట్టి చేసిన తప్పు, ఎవరు చేసిన తప్పు వాళ్ళకే తెలుస్తుంది, ఎదుటోళ్ళకే తెలియదు. వాళ్ళ మనసుకి వాళ్ళ అంతరాత్మకి తెలుస్తుంది. దాన్ని సరిదిద్దుకుంటే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉంటుందని చెప్పి అనుకుంటారు కదా ఎవరైనా. బహుశా ఆ కోణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.